రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. 4332 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమరంభీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వాళ్లే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలో కూడా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఏకగ్రీవాలతో కలిపి 2244 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. 1188 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 268 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇండిపెండెంట్లు 624 స్థానాల్లో గెలిచారు. ఉనికించే చల్లు కూడా ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. 85.86% పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11 జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28% పోలింగ్ కన్నా 1.58% ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఇక ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. చూస్తున్నాం. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. 4332 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమరంభీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వాళ్లే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలో కూడా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానాల్లో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, తొలి విడత అలాగే మలి విడత ఫలితం కూడా తేలింది. ఆల్మోస్ట్ పల్లె తీర్పు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. ఓవరాల్గా ఎలా విశ్లేషించుకోవచ్చు? రమణ, ఏదైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకి 3 విడతలుగా నిర్ణయించడానికి ఎన్నికల సంఘం అయితే కసరత్తు చేసింది. ఇది మొదటి విడత, రెండో విడత నిన్నతో రెండో విడత కూడా ఎన్నికలు ఫలితాలు ముగించిన నేపథ్యంలో మూడో విడతకి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి బ్రేక్ పడింది. సాయంత్రం 5 తర్వాత ప్రచారానికి బ్రేక్ పడేది. అలాగే డిసెంబర్ 15 అయితే మూడో విడత ఎన్నికల ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. మొత్తం మూడో విడతలో 4159 సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 394 ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా 3765 స్థానాలకు 12640 మంది అభ్యర్థులు అయితే వారి భవిష్యత్తు తెలుసుకునే పనిలో అయితే ఉన్నారు. అలాగే 36,434 వార్డు స్థానాలకు గాను 7,916 వార్డులకు ఇప్పటికే ఏకగ్రీవం అయిన నేపథ్యంలో ఇంకా 28,518 వార్డు స్థానాలకు 75,283 మంది అభ్యర్థులు అయితే వారి భవిష్యత్తు ఏంటో రేపు 17వ తారీఖు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, మొదటి విడత కొంత ఓటింగ్ సరళి చూసుకుంటే కొంత తక్కువ శాతం నమోదైనప్పటికీ రెండో విడతలో ఓటింగ్ పర్సెంట్ అయితే పుంజుకుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ రెండో విడతలో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు వచ్చినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ గా చూసుకుంటే రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు తమకే ఉంది. క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నారు. మెజార్టీ స్థానాలు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ 3,000కు పైగా రెండో విడతలో వస్తాయనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు కొంత అడియాశలు అయినాయని చెప్పుకోవచ్చు. ఏకగ్రీవాలు కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వచ్చినప్పటికీ ఇటు ఎన్నికల్లో మాత్రం కొంత హోరాహోరీగానే జరిగింది. ఆ ఓటింగ్ శాతం పెరగడమే కాదు, కొంత బీఆర్ఎస్ పార్టీకి కూడా మద్దతు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే మూడో విడతలో ఏ విధంగా ఉండబోతుంది, మూడో విడతలో మరింత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా, ప్రజల తీర్పు ఏ విధంగా ఉందైతే మొత్తం ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము, ఒక పక్క 6 గ్యారంటీలతో పాటు ఇంకా అనేక సంక్షేమ పనులు చేస్తున్నాము, ఇంకా ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చాము, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ప్రజా ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు
సాయంత్రం 5 గంటలకైతే మూడో విడతకు సంబంధించిన ప్రచారాలకు బ్రేక్ పడతాయి. 17వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కౌంటింగ్ ప్రక్రియ మన ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం అయితే మొత్తం జిల్లా యంత్రాంగాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు అంతా కూడా ఎన్నికలు మొత్తం విధులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడికి సున్నితమైన ప్రాంతాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పోలీస్ బలగాలను మోహరించడమే కాదు, కొంత ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ ఇటు పోలీస్ అధికారులు మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఇటు అధికారులతో మాట్లాడుతూ పలు సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ మూడో విడత ఎన్నికలు కూడా సజావుగా సాగే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.